బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మైలవరం రాజకీయం ఆసక్తి రేపుతోంది. వైసీపీ కార్యకర్తలతో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇవాళ సమావేశమయ్యారు. దేవినేని ఉమామహేశ్వరరావుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఆయనతో కలిసి పనిచేస్తా అని స్పష్టం చేశారు. తన అనుచర వర్గంతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులను ముందుంచి కలిసికట్టుగా పనిచేస్తానని చెప్పారు. నేటి నుంచి మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను కలవనున్నట్లు ఆయన తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చెప్పారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్ణ చెప్పండి. మైలవరం రాజకీయం ఆసక్తి రేపుతోంది. వైసీపీ కార్యకర్తలతో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇవాళ సమావేశమయ్యారు. దేవినేని ఉమామహేశ్వరరావుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఆయనతో కలిసి పనిచేస్తా అని స్పష్టం చేశారు. తన అనుచర వర్గంతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులను ముందుంచి కలిసికట్టుగా పనిచేస్తానని చెప్పారు. నేటి నుంచి మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను కలవనున్నట్టు ఆయన తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ప్రియాంక, ఏదైతే మైలవరం సంబంధించి ఇప్పటివరకు ఉత్కంఠ నెలకొంది. ఎవరైతే సీటు ఆశిస్తున్నారో అటు దేవినేని ఉమా కావచ్చు, లేకపోతే వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, ఇద్దరులో ఎవరికి సీట్ అనే అంశం అయితే మీమాంసలో ఉంది. అయితే ఈ రోజు వసంత కృష్ణప్రసాద్ తన అనుచరగణంతో మొత్తం కూడా మైలవరం కాన్స్టిట్యూన్సీలో ఎంటర్ అయ్యారు. అయితే ఎంటర్ అయిన తర్వాత కొంతమంది అక్కడ నేతలతో కూడా ఆయన మాట్లాడుతూ జరుగుతుంది. ఆ మాట్లాడిన సందర్భంలో కొన్ని విషయాలు కూడా ఆయన తీర్థాలను చేశారు. ఏదైతే తాను మైలవరంలో టీడీపీ తరఫున పోటీ చేస్తానని కూడా అక్కడ మీడియాతో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే అక్కడ ఎవరైతే ఉన్నారో టీడీపీ నేతలందరూ కూడా కలుపుకెళ్తాను, ఎందుకంటే భవిష్యత్తు తరాల కోసం ఈ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యంతోనే తాను పనిచేస్తానని, అందుకోసం తనతో కలిసి వచ్చే వాళ్ళతో పాటు ఇప్పటి వరకు టీడీపీ వెంట ఉన్న అందరినీ కూడా కలుపుకుని తీసుకెళ్తానని కూడా చెప్పారు. ఇప్పటి వరకు దేవినేని ఉమాది ఒకసారి, నాది ఒకసారి, ఇద్దరిది చిరొకసారి దారిలో అయినప్పటికీ ఇక నుంచి ఇద్దరం కలిసి ఒకే దారిలో ప్రయాణించాలి. అందుకనే దేవినేని ఉమాతో పాటు ఆయన కేడర్ మొత్తాన్ని కూడా కలుపుకెళ్తానని కూడా తెలపడం జరిగింది. అదే సమయంలో ఏదైతే మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కూడా వరుసనైన ఒక 4-5 రోజుల పాటు వాళ్ళ ఇళ్లకెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని కూడా వసంత కృష్ణ ప్రసాద్ చెప్పడం అయితే జరిగింది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ ఏదైతే టీడీపీ అధిష్టానం చెప్పకుండానే తాను మైలవరం నుంచి పోటీ చేస్తాను అని చెప్పడం మొత్తం స్థానికంగా అయితే కొంత టీడీపీ వర్గాల్లో, టీడీపీ శ్రేణుల్లో ఒక ఆసక్తిని అయితే రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే తొలి లిస్ట్ లో మాత్రం ఎవరికి లేనప్పటికీ కూడా ఈ దానంతో తానే ఈ రోజు నేను మైలవరం నుంచి పోటీ చేస్తానని చెప్పడం పట్ల కొంత అసహనంతో దేవినేని ఉమా వర్గీయులు అయితే కొంత అసహనం వ్యక్తపరుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.